ఇంకా 2 షాపులు అయితే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న షాపులు అయితే ఇంకా ఉన్నాయి. ఇబాకో, ఐబాకో, నాట్ ఇబాకో. అదే హోటల్. సప్తగిరి సర్కిల్లో వెళ్ళే ముందే మనకి చిన్న చిన్న షాపులు లాగా పెట్టుకున్నారు బండి మీద. వెరైటీ వెరైటీ వెజ్ అండ్ నాన్ వెజ్ మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. నైట్ వ్యూలో అనంతపురం ఎలా ఉందనేది మీకైతే చూపిస్తున్నాను. ఇంతకు ముందు చెత్త చెత్తగా వేసేవాళ్ళు ఒకనొక కాలంలో. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద డస్ట్ ఏది వేయకోకుండా, అంటే ఈ పోస్టర్లు అన్నీ వేస్తారు కదా, అన్ని అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే ఇస్తారో అలాంటి చెత్త అంతా మీద వేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, చాలా నీట్ గా ఉంటది. ఎక్కడ కానీ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నవన్నీ పడైకోకుండా కొద్దిగా క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది. పాపం ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లేసి నగరాన్ని అంతా శుభ్రం చేస్తూ ఉంటారు కార్మికులు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చాలా మందే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచినో వచ్చింటారు కాబట్టి ఇక్కడ కొన్ని ఫుడ్ అయితే స్టాల్ ఫుడ్గా ఉంటాయి. నైట్ టైము కోకోనట్ వాటర్, అలాగే టిఫిన్ సెంటర్స్, టీ స్టాళ్ళు చాలానే ఉంటాయి. మార్నింగ్ వచ్చేటప్పుడు చూసాను ఇలా చెట్లయితే కొమ్మలు కొట్టేస్తున్నారు విద్యుత్ శాఖ వాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి ఆ వైర్ల మీద పడ్డము, ఆటంకం కలగడము, విద్యుత్ సరఫరా ఆగిపోవడం లాంటి కారణాల వల్ల చెట్లు కొమ్మలు అయితే ఎక్కడైతే అవసరం లేకుండా ఉంటాయో అలాంటి వాటిని అయితే కొట్టేశారు. ఇది మన SSBN సర్కిల్. తెలుగు తల్లి విగ్రహం అండ్ SSBN కాలేజ్ కూడా ఇక్కడే. ఎస్పీ గారి ఆఫీస్ ఇక్కడే, ఎస్పీ బంగ్లా అంటారు అనుకుంటుంది. ఇక్కడ మనకు మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. చూడండి, చెప్పాను కదా ఇక్కడైతే దొరుకుతుంది. ఆటోని డెకరేషన్ చేశారు. ఇక్కడ ఒకటి ఏదో అమ్ముతున్నారు. అండ్ ఇట్ సైడ్ టౌన్ కన్వెన్షన్, సారీ చర్చ్ అయితే ఇక్కడ విద్యుత్ వెలుగుల్లో మురిసిపోతుంది. ఇక్కడ కూడా దోశ టిఫిన్ సెంటర్ అయితే ఇంకా ఉంది. అండ్ మనకైతే ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది. యూటర్న్ తీసుకొని వస్తాను, మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా కొన్ని టిఫిన్ సెంటర్లు అలాగే కబాబ్ సెంటర్లు ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ సప్తగిరి సర్కిల్ అక్కడ టిఫిన్ అయితే ఇడ్లీ ఇప్పటి వరకు ఉంది, సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతం అయితే సప్తగిరి సర్కిల్లో ఉన్న చర్చ్ దగ్గరికి అయితే వచ్చేస్తాను.
సో ఇదండి చర్చ్. విద్యుత్ వెలుగుల్లో వెలిగిపోతుంది కదా.